అమ్మా ఈరోజు ఏం చేస్తున్నావు? పుదీనా రైస్. ఓ, యు ఆర్ డూయింగ్ పుదీనా రైస్. దీనికి ఏం కావాలమ్మా? వాట్ ఆర్ రిక్వైర్డ్? బియ్యము, ఓకే, రైస్, పుదీనా, పుదీనా లీవ్స్, దట్ ఈస్ మింట్ లీవ్స్, ఒక ఉల్లిపాయ, ఆనియన్, నెయ్యి, ఉప్పు, ఓకే, ఘీ ఆర్ బటర్ ఆయిల్ ఆర్ అండ్ సాల్ట్, చిన్నుల్లిపాయ, గార్లిక్, జీడిపప్పు, క్యాష్యూ నట్, పల్లీలు, గ్రౌండ్ నట్, బీన్స్, పచ్చిమిర్చి, అల్లము, నిమ్మకాయ, గ్రీన్ చిల్లీస్, జింజర్ అండ్ లెమన్. ఆల్ దీస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ మేకింగ్ పుదీనా రైస్. పుదీనా రైస్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. మొదట పుదీనా ఇలా ఆకుల్లాగా ఒలుచుకోవాలండి. ఆ తర్వాత గార్లిక్, తర్వాత ఇవన్నీ కూడా అన్నీ అరేంజ్ చేసుకోవాలి. కావాలంటే మనం ఆలుగడ్డలు కూడా వేసుకోవచ్చు. ఇఫ్ యూ రిక్వైర్ యూ కెన్ యాడ్ పొటాటోస్. ఫస్ట్ యూ హ్యావ్ టు సపరేట్ ది పుదీనా లీవ్స్, దట్ ఈస్ మింట్ లీవ్స్ లైక్ దిస్. పుదీనా ఆకులు, అల్లము మనం మిక్సీలో వేసుకున్నామండి. దిస్ మింట్ లీవ్స్ యాజ్ వెల్ యాజ్ జింజర్ వీ హ్యావ్ పుట్ ఇట్ ఇన్ గ్రైండర్ అండ్ మేడ్ ఇట్ పేస్ట్. బియ్యాన్ని ఒక అరగంట నానబెట్టాలండి. దిస్ రైస్ వీ హ్యావ్ టు సోక్ ఫర్ హాఫ్ అన్ అవర్. బీన్స్, క్యారెట్ ఇవి చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. దిస్ బీన్స్ యాజ్ వెల్ యాజ్ క్యారెట్ వీ హ్యావ్ టు మేక్ ఇన్ టు స్మాల్ పీసెస్ లైక్ దిస్. ఈ ప్రెషర్ కుక్కర్లో మనం నెయ్యి వేసుకున్నామండి. వీ హ్యావ్ పుట్ ఇట్ ఇన్ ఘీ హియర్ in the pressure cooker itself and we have to fry all items here. ఈ పుదీనా రైస్కి కావలసిన మసాలా దినుసులు కూడా తీసుకోవాలండి. వీ హ్యావ్ టు టేక్ దిస్ ఆల్ స్పైసెస్ ఫర్ మేకింగ్ పుదీనా రైస్. ప్లీజ్ సీ హియర్ ఆల్ దీస్ థింగ్స్. దిస్ క్లౌస్ యాజ్ వెల్ యాజ్ కార్డమమ్, యాలకులు, లవంగాలు, తర్వాత షాజీరా దట్ అండ్ ఆల్సో దిస్ లీవ్స్ అండ్ ఆల్సో ఈ చెక్క, సిన్నమన్ చెక్క. సో ఆల్ దీస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ మేకింగ్ పుదీనా రైస్. ఇవన్నీ వేసి వేగించుకోవాలండి. ఆల్ దీస్ యూ హ్యావ్ టు పుట్ అండ్ ఫ్రై ఇన్ ఘీ. నెయ్యిలో వేగించుకోవాలి ఇవన్నీ, పల్లీలు, జీడిపప్పు ఇవన్నీ. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. అలాంగ్ విత్ ఆల్ క్యాష్యూ నట్ అండ్ దిస్ గ్రౌండ్ నట్ యూ హ్యావ్ టు ఫ్రై ఆల్ దీస్ స్పైసెస్ ఆల్సో. ప్లీజ్ సీ. ఆ తర్వాత పుదీనా పేస్ట్, మింట్ లీవ్స్ పేస్ట్, తర్వాత మన స్వీట్ కార్న్ ఆల్సో మనం వేసామండి. వీ హ్యావ్ పుట్ ది స్వీట్ కార్న్ యాజ్ వెల్ యాజ్ పుదీనా పేస్ట్, దట్ ఈస్ మింట్ లీవ్స్ పేస్ట్ అండ్ ఆల్సో బీన్స్. ఈ పుదీనా పేస్టు, బీన్స్, తర్వాత మొక్కజొన్న విత్తులు వేసి కొద్దిసేపు వేగించాలండి. యూ హ్యావ్ టు ఫ్రై దిస్ కార్న్ సీడ్ యాజ్ వెల్ యాజ్ బీన్స్ అండ్ ఆల్సో పుదీనా పేస్ట్. యూ హ్యావ్ టు ఫ్రై ఫర్ సమ్ టైమ్. ఇప్పుడు క్యారెట్ వేసుకుంటున్నామండి. దిస్ క్యారెట్ ఆల్సో టు బి ఫ్రైడ్ అలాంగ్ విత్ ఆల్ దీస్ ఇంగ్రీడియంట్స్. వీటితో పాటు క్యారెట్ కూడా వేగించుకోవాలండి. ఇప్పుడు మనం ఈ బియ్యాన్ని వేసుకోవాలండి. దిస్ రైస్ ఆల్సో నౌ వీ హ్యావ్ టు పుట్ అండ్ ఫ్రై ఫర్ సమ్ టైమ్. ఈ బియ్యం కూడా మనం వేగించుకోవాలండి కొద్దిసేపు. చూడండి, దీని మీద ఎసరు పెట్టుకోండి, అంటే నీళ్ళు పెట్టుకోండి. పుట్ ది వాటర్ హియర్ అండ్ బాయిల్ ఇట్. తర్వాత ఈ బాయిల్ అయిన తర్వాత ఈ వాటర్ తీసుకొని దానిలో వేసుకోవాలండి. ఆఫ్టర్ బాయిలింగ్ ఆఫ్ దిస్ వాటర్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ దిస్ వన్. ఫస్ట్ యూ హ్యావ్ టు ఫ్రై ఆల్ దీస్ థింగ్స్. దెన్ యూ హ్యావ్ టు పుట్ ది వాటర్ ఫర్ బాయిలింగ్. ఆఫ్టర్ దట్ దిస్ బాయిల్డ్ వాటర్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ది ఇంగ్రీడియంట్స్. ఈ ఎసరు కాగిన తర్వాత మనం ఈ వీటిల్లో వేసుకోవాలండి. ఇందాక మనం కాగబెట్టిన నీటిని దీనిలో వేసుకున్నామండి. ఆల్ దీస్ బాయిల్డ్ వాటర్ వీ హ్యావ్ పుట్ ఇన్ దిస్ వన్ అండ్ అగైన్ వీ హ్యావ్ టు బాయిల్ ఇట్ ఫర్ సమ్ టైమ్. ఇది కూడా కొద్దిసేపు బాయిల్ చేయాలండి. కొద్దిగా మనం ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. రైస్ అయిపోయింది. ఆల్మోస్ట్ రైస్ ఈజ్ ఓవర్. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి మనం ఒక 5 minutes ఉంచాలండి. వీ హ్యావ్ టు కీప్ ఫర్ 5 minutes.
పన్నీరు గ్రేవీ చేయడానికి మనం ఇప్పుడు ఫస్ట్ పల్లీలు వేగించుకోవాలండి. టు మేక్ దిస్ పన్నీర్ గ్రేవీ యూ హ్యావ్ టు ఫ్రై దిస్ గ్రౌండ్ నట్ ఫస్ట్. ఈ పన్నీర్ గ్రేవీ చేయడానికి మనం క్యారెట్, జీడిపప్పు, నువ్వులు కావాలండి. దిస్ క్యాష్యూ నట్ యాజ్ వెల్ యాజ్ క్యారెట్ అండ్ sesame and paneer. All these are required to make the paneer gravy. పన్నీర్ గ్రేవీకి ఈ మసాలా దినుసులు కూడా కావాలండి. ఫర్ మేకింగ్ పన్నీర్ గ్రేవీ దీస్ స్పైసెస్ ఆల్సో రిక్వైర్డ్. దస్ క్లౌస్, ఇలాచీ, దట్ ఈస్ కార్డమమ్ అండ్ ఆల్సో జింజర్ అండ్ బిర్యానీ లీఫ్, ఇవన్నీ కావాలండి. పల్లీలు, నువ్వులు వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలండి. ఆఫ్టర్ ఫ్రైయింగ్ ఆఫ్ దిస్ గ్రౌండ్ నట్ యాజ్ వెల్ యాజ్ దిస్ సెసామే యూ హ్యావ్ టు కీప్ ఎసైడ్. గ్రేవీ కోసం మనం క్యారెట్, పచ్చిమిరపకాయలు కూడా వేగించుకోవాలండి. ఫర్ మేకింగ్ దిస్ గ్రేవీ దిస్ క్యారెట్ యాజ్ వెల్ యాజ్ గ్రీన్ చిల్లీస్ వీ హ్యావ్ టు ఫ్రై ఫర్ సమ్ టైమ్. మనం ఇప్పుడు క్యాష్యూ నట్ అంటే జీడిపప్పుని పేస్ట్ లాగా చేసుకోవాలండి. దిస్ క్యాష్యూ నట్ వీ హ్యావ్ టు మేక్ ఇన్ టు పేస్ట్ నౌ. ఇప్పుడు మనం కొద్దిగా నీళ్ళు కూడా పోసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలండి. వీ హ్యావ్ టు పుట్ వాటర్ and we have to mix, we have to grind it again. ఈ క్యాష్యూ నట్ పేస్ట్ రెడీ అయిపోయిందండి. దిస్ క్యాష్యూ నట్ పేస్ట్ ఈజ్ రెడీ. ఈ పల్లీలు, నువ్వులు కూడా మనం పేస్ట్ చేసుకోవాలండి, గ్రైండ్ చేసుకోవాలి. దిస్ సెసామే యాజ్ వెల్ యాజ్ గ్రౌండ్ నట్ వీ హ్యావ్ టు మేక్ ఇన్ టు పేస్ట్. వీ హ్యావ్ టు గ్రైండ్ ఇట్ అండ్ మేక్ ఇన్ టు పేస్ట్ అగైన్. ఇవన్నీ చల్లగా అయిన తర్వాతనే మనం పేస్ట్ చేసుకోవాలండి. ఆఫ్టర్ కూలింగ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వీ హ్యావ్ టు మేక్ పేస్ట్. ఈ పన్నీర్ గ్రేవీకి మనం బంగాళదుంపలు కూడా ముక్కలుగా చేసుకొని వేగించుకోవాలండి. ఫర్ మేకింగ్ దిస్ పన్నీర్ గ్రేవీ దిస్ పొటాటో ఆల్సో వీ హ్యావ్ టు కట్ ఇన్ టు పీసెస్ అండ్ వీ హ్యావ్ టు ఫ్రై ఇట్ ఫర్ సమ్ టైమ్. ఈ బాదం పప్పు కూడా గ్రేవీకి కావాలండి. దీస్ ఆల్మండ్స్ ఆర్ ఆల్సో రిక్వైర్డ్ ఫర్ మేకింగ్ గ్రేవీ. పల్లీలు, నువ్వులు, బాదం పప్పు ఈ మూడు కలిపి మనం పేస్ట్ లాగా చేసుకోవాలండి. దిస్ ఆల్మండ్స్, సెసామే అండ్ గ్రౌండ్ నట్ వీ హ్యావ్ టు మేక్ ఇన్ టు పేస్ట్. బాదం పప్పు తర్వాత ఈ పల్లీలు, ఆ తర్వాత నువ్వులు కలిపి పేస్ట్ చేసామండి. దిస్ సెసామే అండ్ ఆల్మండ్స్ యాజ్ వెల్ యాజ్ గ్రౌండ్ నట్ వీ హ్యావ్ మేడ్ ఇన్ టు పేస్ట్ లైక్ దిస్. ఈ వేగించిన క్యారెట్, పచ్చిమిరపకాయలు కూడా మనం గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇది గ్రేవీకి కావాలి కాబట్టి మనం అన్నీ గ్రైండ్ చేసుకుంటున్నాం. దిస్ క్యారెట్ యాజ్ వెల్ యాజ్ గ్రీన్ చిల్లీస్ వీఆర్ మేకింగ్ ఇన్ టు పేస్ట్. ఇలా క్యారెట్ పేస్ట్ చేసుకోవాలండి. క్యారెట్ వీ హ్యావ్ టు మేక్ ఇన్ టు పేస్ట్ లైక్ దిస్. ఈ క్యాష్యూ నట్ పేస్ట్, పల్లీ పేస్ట్ అండి. దిస్ క్యాష్యూ నట్ పేస్ట్ యాజ్ వెల్ యాజ్ గ్రౌండ్ నట్ పేస్ట్. మనం ఇప్పుడు క్యారెట్ పేస్ట్ కూడా కలుపుకోవాలండి. వీ హ్యావ్ టు మిక్స్ ది క్యారెట్ పేస్ట్ ఆల్సో. చూడమ్మా, చూడండి, ఈ క్యారెట్ పేస్ట్ కూడా కలుపుతున్నారు. ఈ గ్రౌండ్ నట్ పేస్ట్, క్యాష్యూ నట్ పేస్ట్ అండ్ క్యారెట్ పేస్ట్ ఈ మూడు కలిపి మనం కలుపుకోవాలండి. దిస్ ఈజ్ ఫర్ గ్రేవీ. ఇది గ్రేవీ కోసం. ఈ బంగాళదుంపల ముక్కలు కూడా మనం వేగించినవి గ్రేవీ కోసం పక్కన పెట్టుకోవాలండి. దిస్ పొటాటో పీసెస్ ఆల్సో విచ్ ఆర్ ఫ్రైడ్ ఫర్ గ్రేవీ వీ హ్యావ్ టు కీప్ అసైడ్ అండ్ వీ హ్యావ్ టు కూల్ ఇట్ డౌన్. పన్నీర్ని మనం చిన్నగా ముక్కలుగా చేసుకోవాలండి. దిస్ పన్నీర్ వీ హ్యావ్ టు కట్ ఇన్ టు స్మాల్ పీసెస్ లైక్ దిస్. చిన్న కుక్కర్లో మనం నూనె వేసుకొని పన్నీర్ వేగించుకోవాలండి. వీ హ్యావ్ టు ఫ్రై ది పన్నీర్ పీసెస్. మనం పన్నీరు చిన్న ముక్కలుగా చేసుకున్నాం కదండి, ఈ పీసెస్ మనం వేగించుకోవాలండి. దిస్ పన్నీర్ పీసెస్ వీ హ్యావ్ టు ఫ్రై ఇట్ ఫర్ సమ్ టైమ్. ఈ పన్నీర్ కొద్దిగా వేగిన తర్వాత మనం ఇందాక చేసుకున్న క్యాష్యూ నట్, తర్వాత పల్లీల పేస్ట్ ఉంది కదా, అదంతా కలుపుకోవాలండి. అండ్ ఆఫ్టర్ ఫ్రైయింగ్ ఆఫ్ దిస్ పన్నీర్ వీ హ్యావ్ టు యాడ్ దట్ క్యారెట్ పేస్ట్ as well as groundnut paste and cashew nut paste and also potatoes. ఇప్పుడు కొద్దిగా వేగిన పన్నీర్కి మనం బంగాళదుంప ముక్కలు కలుపుకున్నామండి. దిస్ ఫ్రైడ్ పన్నీర్ వీ హ్యావ్ యాడెడ్ బంగాళదుంప ఆర్ దిస్ పొటాటో. ఇప్పుడు దీనికి మనం ఇందాక కలిపిన క్యాష్యూ నట్, గ్రౌండ్ నట్
అండ్ క్యారెట్ పేస్ట్ ఉన్నది కదా, ఆ పేస్ట్ అంతా కలుపుకుంటున్నాము అండి. వీఆర్ మిక్సింగ్ దిస్ క్యాషూ నట్ యాజ్ వెల్ యాజ్ గ్రౌండ్ నట్ యాజ్ వెల్ యాజ్ దిస్ పేస్ట్. వీఆర్ నౌ యాడింగ్ టు దిస్ పీసెస్ అండ్ పన్నీర్. దీనికి మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. వీ హ్యావ్ టు యాడ్ సాల్ట్. ఆ తర్వాత మనం కొద్దిగా కారం కూడా వేసుకోవాలండి. ది చిల్లీ పౌడర్ ఆల్సో నౌ వీఆర్ యాడింగ్ టు దిస్ వన్. కొద్దిగా మనం పసుపు కూడా వేసుకోవాలండి. దిస్ టర్మరిక్ పౌడర్ ఆల్సో యూ కెన్ యాడ్ ఇట్. ఈ గ్రేవీలో మనం ఆయిల్ పైకి తేలేదాకా ఉడకబెట్టుకోవాలండి. నౌ వీ హ్యావ్ టు మేక్ దిస్ గ్రేవీ టిల్ దట్ ఆయిల్ ఫ్లోట్స్. మనం ఇప్పుడు రైతా చేసుకుంటున్నామండి. ఈ రైతాకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పెరుగు, ఉప్పు సరిపోతుందండి. నౌ వీఆర్ మేకింగ్ రైతా with the curd. For this we require curd and nicely cut onion pieces as well as salt. All these three ingredients are required for making raita for pudina rice. పుదీనా రైస్కి రైతా ఉంటేనే చాలా బాగుంటుందండి. ఇఫ్ ది రైతా ఈస్ దేర్, పుదీనా రైస్ విల్ బి వెరీ టేస్టీ. రుచికరమైన పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి. ఈ పుదీనా రైస్లో మనం రైతా చేసుకున్నాము, ఆ తర్వాత పన్నీర్ గ్రేవీ చేసుకున్నాము. దిస్ టేస్టీ మింట్ లీవ్స్ రైస్ ఇస్ రెడీ అలాంగ్ విత్ పన్నీర్ గ్రేవీ యాజ్ వెల్ యాజ్ దిస్ రైతా. దిస్ రైతా ఈజ్ మేడ్ ఫ్రమ్ కర్డ్ అండ్ దిస్ ఈజ్ మేడ్ ఫ్రమ్ పన్నీర్ అండ్ క్యాష్యూ నట్ అండ్ గ్రౌండ్ నట్ పేస్ట్ అండ్ ఆల్ దీస్ థింగ్ వీ హ్యావ్ మేడ్ నా. చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. మీరు చక్కగా లంచ్ బాక్స్లో పెట్టచ్చు. ది చిల్డ్రన్ ఆల్సో లైక్స్ వెరీ మచ్. యూ కెన్ కీప్ ఇన్ ది లంచ్ బాక్స్ సో దట్ దే విల్ ఎంజాయ్ ది లంచ్. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఇమీడియట్గా చక్కగా చేసుకుని తింటే అప్పుడప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ అందరూ ఫ్యామిలీ అందరూ ఇష్టపడి తింటారండి. ఆల్ ది ఫ్యామిలీ మెంబర్స్ సిట్ టుగెదర్, కెన్ ప్రిపేర్ దిస్ వన్ అండ్ ఎంజాయ్ ది కంబైన్డ్ మీల్స్. ఓకే, చాలా చేసుకొని తింటారు కదా. తప్పకుండా మీరు ఈ పుదీనా రైస్ ఆర్ మింట్ లీవ్స్ రైస్ చేసుకొని తినండి అండ్ ఎంజాయ్ చేయండి. ప్లీజ్ ఎంజాయ్ దిస్ పుదీనా రైస్. ఎంజాయ్. థ్యాంక్ యూ.